హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన అఫీషియల్ టీఎస్ టెట్ 2022 నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. టెట్ అంటే మీ అందరికీ తెలిసిందే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో దీనికి సంబంధించిన మనకి అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి ts.tet.government.in అనేది మనకి టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఈ వెబ్సైట్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పి, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే మనకి డేట్ చూసుకున్నట్లయితే రేపటి నుండి అంటే మార్చి 26వ తారీఖు నుండి మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పేమెంట్కి అయితే ఏప్రిల్ 11 మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏప్రిల్ 12వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. మోస్ట్లీ మనకి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా 1-2 రోజులు ముందుగానే అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మీకు అప్లై చేయడంలో ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్లో మీరు కాల్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇక్కడ క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి మనకి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ సిలబస్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకి సిలబస్ పేపర్ 1 ఉర్దూలోను, అలాగే తెలుగులోను, బెంగాలీ, గుజరాతీ, హిందీలా అన్ని లాంగ్వేజెస్లోనూ కూడా మీకు సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ నుండి కావాలనుకుంటే సిలబస్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే పేపర్ 1కి సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే కనుక మనకి డేట్ ఆఫ్ టైమింగ్ ఆల్రెడీ ఇందాక చూసాం కదా, మనకి జూన్ 12వ తారీఖున అయితే పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. 33 జిల్లాల్లోనూ కూడా మనకి జూన్ 12వ తారీఖు అయితే నిర్వహిస్తారు. పేపర్ 1 వచ్చేసరికి మార్నింగ్ 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. 9:30 to 12 దాకా పేపర్ 1. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మనకి లంచ్ బ్రేక్ తర్వాత 2:30 to 5 దాకా 2.5 hours మనకి పేపర్ 2 అనేది అయితే మనకి టీఎస్ టెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం అప్లై చేసేటప్పుడు పరీక్ష ఫీజు అనేది పేపర్ 1, పేపర్ 2కి రెండింటికి కలిపి 300 రూపాయలు. ఓకే, సింగిల్ పేపర్ అయినా సరే లేదా బోత్ పేపర్స్ అయినా సరే మీరు 300 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు 150 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి 150 మార్కులకు గాను జనరల్ క్యాండిడేట్స్కి 60% అండ్ అబోవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి అయితే పాస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్కి 50% అండ్ అబోవ్, అలాగే ఎస్సీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీహెచ్ క్యాండిడేట్స్కి 40% అబోవ్ అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే మినిమం ఈ మార్క్స్ అయితే మీరైతే ఇందులో స్కోర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, అలాగే టెట్ వ్యాలిడిటీకి సంబంధించి కూడా మార్పులు చేశారు. గతంలో మనకి 7 years అనేది ఉండేది, కానీ ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ టెట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అంటిల్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా మనకి మళ్ళీ అప్డేట్ ఇచ్చేంత వరకు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే టెట్ అయితే క్వాలిఫైయింగ్కి సంబంధించి అయితే మీకైతే ఉండడం జరుగుతుంది. మీకు అన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు జూన్ 6వ తారీఖు నుండి కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి జూన్ 12 ఎగ్జామ్ కదా, అంటే 1 week ముందు అప్రాక్సిమేట్గా 6వ తారీఖు అయితే మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కూడా మనకి ఫాస్ట్గానే అంటే జూన్ 27వ తారీఖునే మీకు రిజల్ట్స్ అనేవి కూడా డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే టీఎస్ టెట్ పేపర్ 1కి సంబంధించి క్లాస్ 1 to 5 చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ మినిమం మార్క్స్ షాల్ బి 45%. ఓకే, మీకు ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ ఖచ్చితంగా 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇన్ కేస్ మీరు ఎస్సీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే మీకు మినిమం 45% అయినా వచ్చినా సరిపోతుంది. ఇది ఒకటే కాదు, దీంతో పాటుగా 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 year డిప్లొమా అన్న చేసి ఉండాలి ఇంటర్మీడియట్తో పాటుగా, లేదా 4 year బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే BEIED ఏదైతే ఉంటుందో ఇదన్నా సరే మీరు చేయాలి, లేదా 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇంటర్మీడియట్తో పాటుగా, ఓకే, ఇంటర్మీడియట్తో పాటుగా ఖచ్చితంగా మనకి 2 year డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కానీ, లేదా BEIED ఏదైతే ఉందో 4 years మనకి ఇది కానీ, లేదా 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్తో పాటుగా మీరు ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి ఉంటే మాత్రమే ఈ పేపర్ 1 క్లాస్ 1 to 5 అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మనకి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్ మినిమం మార్క్స్ షాల్ బి 40% అండ్ పాస్ ఇన్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 4 year Bachelor of Elementary Education or 2 year Diploma in Education Special Education in case of candidates who have passed are admitted to DEIED and DED course prior to issue of guidelines 23 December 2015. ఓకే, సో డీఈడికి సంబంధించి కూడా అక్కడ స్పెషల్గా సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏమన్నా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లేదా మీరు గ్రాడ్యుయేషన్ అనేది 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఎస్సీ బీసీ అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే 45%తో కంప్లీట్ చేసి మీరు BED బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడిషన్ చేసినా సరే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో BED వాళ్ళకి కూడా మనకి అవకాశం అయితే ఉంది. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అలాగే BED కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా సరే ఈ పేపర్ 1కి అయితే మీకు అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 క్లాస్ 6 to 8th క్లాస్కి సంబంధించి
ఈ పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు బీఏ గానీ, బీఎస్సీ గానీ, బీకామ్ గానీ డిగ్రీలో ఈ మూడిట్లో ఏదో ఒకటి 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 45% పాస్ అయ్యి ఉండాలి. ఓకే. మిగతా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడీ చేసి ఉండాలి, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, ఓకే, మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మనకి ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్తో, లేదా మీరు దీంతో పాటుగా బీఈడీ అనేది చేసి ఉండాలి. సో అండ్ ఇక్కడ ఆర్ కాదు, ఏదో ఒకటి కాదు, ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడీ కూడా చేసి ఉండాలి. ఓకే. లేదా బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా సరే మీకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. లేదా మనకి ఇక్కడ కింద వేరేది కూడా ఇచ్చారు. బీఏ, బీఎస్సీ, బీకామ్కి సంబంధించి దీంతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కోర్స్, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడిషన్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అడ్మిటెడ్ టు బీఈడీ కోర్స్ ప్రయర్ టు ద ఇష్యూ ఆఫ్ ద గైడ్లైన్స్. ఇక్కడ గైడ్లైన్స్ ఇష్యూ చేయకపోతే కనుక మీరు ఇది చేసుంటే కనుక ఈ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. లేదా 4 year బీఏ ఈడీ లేదా బీఎస్సీ ఈడీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 45%. ఓకే. మీరు 4 year బీఏ ఈడీ కానీ, లేదా బీఎస్సీ ఈడీ కానీ, ఓకే, సో మనకి చేసి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేట్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్ అండ్ లాంగ్వేజ్ పండిత్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అండ్ బీఈడీ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఈ బీటెక్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ పర్సూజింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షాల్ బి 45%. ఓకే. చాలామంది పైన బీఎస్సీ బీఏ, బీకామ్ మాత్రమే ఇచ్చారు కదా, బీటెక్, బీఈ చేస్తే ఎలిజిబుల్ కాదా అని డౌట్ అయితే రావచ్చు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ, బీటెక్లో 50% మార్క్స్ వచ్చి నెక్స్ట్ మనకి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కనుక, లేదా బీఈడీ కానీ చేసి ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు కదా, ఆ పర్సంటేజ్ మాత్రం గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి. ఇదైతే చూసుకోండి. పరీక్షా విధానం చూసుకున్నట్లయితే పేపర్ 1లో మనకి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 అయితే ఉంటాయి. 2.5 hours టైం అయితే ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఆల్ కంపల్సరీ ప్రతిదీ కూడా అటెంప్ట్స్ అయితే చేయాలి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీకి సంబంధించి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1లో 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో 30, మ్యాథమెటిక్స్ 30, ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 30, టోటల్గా 150 మార్కులకి అయితే ఈ పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి లాంగ్వేజ్ ఎలా చూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ 2 కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ మీద 30, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30, అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్, అలాగే ఫర్ ఎనీ అదర్ టీచర్ ఎయిదర్ 4A ఆర్ 4Bకి సంబంధించి 60 ప్రశ్నలు. ఓకే. టోటల్గా ఇది కూడా 150 మార్కులు అయితే పేపర్ 2 కూడా అయితే ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి కంపల్సరీ అయితే అటెంప్ట్ చేయాలి. ఓకే. అలాగే మనకి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఫోటో ఏ విధంగా ఉండాలి, దాని యొక్క డైమెన్షన్, మనకి ఇక్కడ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది, పైన ఫోటో అనేది ఉండాలి, దీని యొక్క సైజ్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ మీరు క్లియర్ కట్గా ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా చదువుకుని అప్లై చేసేటప్పుడు తొందరపడకుండా, మిస్టేక్ చేయకుండా అన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకున్న తర్వాత ఫుల్గా నోటిఫికేషన్ అనేది చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. ఓకే. మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ లింక్ అయితే కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ మీద, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీద క్లిక్ చేసి మీరైతే డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సిలబస్ డీటెయిల్స్ అవి కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుండి మీరు సిలబస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మొత్తం చదువుకుని అన్ని క్లారిటీగా తెలిసిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో రేపటి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. చాలామంది అప్పటి నుండి అయితే ఈ టెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.